సిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులారా, ఉదయకాలపు ఆరాధికులారా, ఉపవాసకులారా, మీ అందరికీ దేవుని నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకును భాగాన్ని చదవగలిగినాం. వాక్య భాగాలను ఉదయకాలం ఈ లెంటు కొరకై మనము ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారు లేదా యూదా వారు వారి యొక్క మాటలను, వారి యొక్క ప్రార్థనను మనం ఇక్కడ గమనించగలం. 10వ వచనం అంటాడు, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలిగించువానిగాను నీ వేళ నన్ను కన్నావమ్మా, నీ వేళ నన్ను కంటివి. నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీ వేళ నన్ను కన్నావు. నేను ఎవరికి వడ్డీకి ఇవ్వలేదు, ఎవరి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకోలేదు. కానీ అందరూ దేశస్థులందరూ కూడా నాతో కలహిస్తున్నారు, కయ్యానికి కాలు దిగుతున్నారు, నాతో వారు శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఏంటి నా తల్లి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి అంటూ నేను ఏకాకినై కూర్చున్నాను. ఎందుకని? అందరూ శత్రువులు అయిపోయారు, అందరూ కలహిస్తూ ఉన్నారు. కాబట్టి ఒంటరి వాడినయ్యాను, ఏకాకినయ్యాను. నా బాధ ఎడతెగని బాధ అయిపోయింది. నా గాయం, దీనివల్ల వారు చేసేటువంటి శత్రుత్వం వల్ల నా గాయము ఘోరమైనది అయిపోయింది. నాకు స్వస్థత లేదు. నిశ్చయముగా ఎండమావులాగా నీరు దొరకనటువంటి పరిస్థితుల్లో నేనున్నానని చెప్పి వాపోతూ ఉన్నట్లుగా యూదా వారు, ఇశ్రాయేలు వారు వారి యొక్క ఆర్తనాదాన్ని, అంగలార్పును మనం ఇక్కడ గమనించగలం. ఆ క్రింద వచనాలలో, ఆ క్రింద భాగంలో దేవుడు అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగితే నేను నిన్ను నా సన్నిధిలో నిలబెడతానయ్యా. నీవు ఆ తట్టు తిరగవలసినటువంటి అవసరం లేదు. నీవు ఇప్పటికైనా నీవు నా తట్టు తిరిగితే నిన్ను నిలబెడతాను. జనం ఎదుట ఎవరు పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమిస్తాను. నేను నీకు తోడై ఉంటాను. దుష్టుల చేతుల నుండి విడిపిస్తాను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచిస్తానని దేవుడు వారికి ఒక మంచి అభయాన్ని, ఒక మంచి అష్యూరెన్స్ను, ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువుకు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఎలా ఉందంటే, వారికి ఉన్నటువంటి శ్రమ ఏంటంటే, నా తల్లి నన్ను ఎందుకు ఇలా కన్నావు, జగడమాడు వాళ్ళుగాను దేశస్తులందరూ నన్ను కలహిస్తున్నారు, నేను ఏకాకినై ఉన్నానని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అన్నిట్లో ఏలు పెట్టి అందరినీ దూరం చేసుకున్నట్టుగా ఉంది. చాలాసార్లు మనలో కూడా ఇటువంటి ఆలోచన, ఇటువంటి నడవడిక, ఇటువంటి తప్పిదం ఉంటూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి అన్నిట్లో ఏలు పెడుతూ ఉంటాం, అందరికీ దూరం అవుతుంటాం. తోమ కూడా ఏం చేశాడు, నేను నమ్మనయ్యా, నీ గాయాలలో, నీ చేతి గాయాలలో ఏలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. విశ్వాసం అనేది చూసి నమ్మేది కాదండి, దేవుని మాటను బట్టి నమ్మేది. నమ్ముటని వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు కుమారుని ఇస్తాను, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ మాటను అబ్రహాము నమ్మాడు. అప్పటికి వారికి వయసు అంతా ఉడిగిపోయింది. ముసలివారు, పండు ముసలివారు. అబ్రహాము, శారా పిల్లలకి అనే స్థితి శారీరకంగా వారికి లేదు. కానీ దేవుని నామమును నమ్మాడండి. దేవునికి స్తోత్రం. అన్నిట్లో వేరు పెట్టకూడదు, అందరికీ దూరం కాకూడదు అన్నట్టుంది ఈ వాక్య భాగం. ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడి లెంటులో బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.